నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్లో బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 1లో 7 చాప్టర్స్ చూసాము. ఇప్పుడు మనం 8th చాప్టర్ చూడబోతున్నాము. సో 8th చాప్టర్ ఏముందంటే కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. సో కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఇది ఏమవుతుందంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తోని ఒక సొసైటీగా ఫామ్ అవుతారనమాట. అలా ఫామ్ అయ్యి ఎవరైతే వీకర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారో, ఏదైతే మన సొసైటీలో వీకర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ప్రమోట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి, ఇంకా వాళ్ళకి కొంచెం ఏదన్నా డొనేషన్స్ లాగా ప్రొవైడ్ చేసి వాళ్ళని డెవలప్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటిదంటే వాలంటరీ మెంబర్షిప్. సో వాలంటరీ మెంబర్షిప్ అంటే ఏంటిది, ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఈ కోఆపరేటివ్ సొసైటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అవి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇప్పుడు మనకి వెళ్ళాలి, జాయిన్ అవ్వాలి అనిపిస్తేనే మనం వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, సర్వ్ చేయొచ్చు అనమాట. లేదు ఫోర్స్ఫుల్లీగా తీసుకొని వచ్చి ఎవరు మనని అందులో సర్వీస్ అనేది ఇప్పించుకోవాల్సిన అవసరం లేదు. పొలిటికల్ అండ్ రీజియల్ న్యూట్రాలిటీ. సో ఏదైతే పొలిటికల్ ఇంకా రిలీజియస్ న్యూట్రాలిటీ ఉందో, అంటే నువ్వు ఆ క్యాస్ట్, నువ్వు ఈ కలర్, అలా ఇలా కాకుండా ఎవ్వరు ఎలాంటి పార్టీతో బిలాంగ్ అయి ఉన్నా సరే, ఏ క్యాస్ట్ అయినా సరే ప్రతి ఒక్క మెంబర్ వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళు సర్వ్ చేయొచ్చు అనమాట. ఎవరైతే వీకర్ సెక్షన్లో ఉన్నారో అలాంటి పీపుల్కి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కానీ, లేదంటే ఇంకా ప్రమోట్ చేయడం కానీ చేయొచ్చు. డెమోక్రటిక్ మేనేజ్మెంట్. సో డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది, డే టు డే వర్కింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఈరోజు ఏమన్నా సర్వీస్ వచ్చింది అనుకోండి, ఆ రోజు ఆ వర్క్ కంప్లీట్ చేస్తారు, డే టు డే వర్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ 1 man 1 vote. సో 1 man 1 vote అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే జాయింట్ స్టాక్ కంపెనీ ఉందో అందులో ఏంటంటే ఎవరైతే వాళ్ళ షేర్స్ అవన్నీ దాన్ని బట్టి ఓటింగ్ రైట్స్ అనేటివి ఉంటాయి. బట్ కోఆపరేటివ్ సొసైటీస్లో అలా జాయింట్ స్టాక్ కంపెనీ లాగా ఎవరి దగ్గర అయితే షేర్స్ ఉన్నాయి, ఎవరు ఎక్కువ క్యాపిటల్ ఇచ్చిండ్రు అని చెప్పి వాళ్ళకే ఓటేసే రైట్ ఉంటుందని కాదు. సో ప్రతి ఒక్క మనిషి ఒక ఓటేసే రైట్ అనేది ఉంటుంది, వాళ్ళు క్యాపిటల్ ఇచ్చినా, ఎక్కువ ఇచ్చినా, తక్కువ ఇచ్చినా, ఎలాంటి వ్యక్తులైనా సరే. సర్వీస్ మోటివ్ అంటే మనము ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే వీకర్ సెక్షన్లో ఉన్నారో అలాంటి వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయడమే కోఆపరేటివ్ సొసైటీస్ ది మెయిన్ మోటివ్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్. సో వాళ్ళు అలా సర్వీస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏదైనా సర్ప్లస్ వస్తుంది కదా, సో ఆ సర్ప్లస్ని కూడా వాళ్ళు ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. క్యాష్ ట్రేడింగ్. సో క్యాష్ ట్రేడింగ్ అనేది జరుగుతుందంట కోఆపరేటివ్ సొసైటీలో. అంటే క్యాష్తోనే మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో దట్ మనం బ్యాడ్ డెట్స్ని ఇంకా ఏమన్నా క్రెడిట్ ఉండేటివి ఉంటాయి కదా, ఉద్దర తీసుకోవడం కానీ, లేదంటే ఉద్దర తీసుకున్న వాళ్ళు మన దగ్గర ఎగ్గొట్టడం కానీ అలాంటివి తక్కువ అవుతాయి. కాబట్టి క్యాష్ ట్రేడింగ్ అంటే ఏం ట్రాన్సాక్షన్ చేసినా సరే కంపల్సరీగా క్యాషే పే చేస్తాము, వాళ్ళు మనకి క్యాషే పే చేస్తారు. సో అలాంటివి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో వాటి మీద ఇంట్రెస్ట్ అనేది లిమిటెడ్గానే ఉంటుందంట. స్టేట్ కంట్రోల్. స్టేట్ అనేటివి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేస్తుందంట కోఆపరేటివ్ సొసైటీస్కి. సో వాళ్ళు ఆ లిమిట్లోనే ఉండాలి. కోఆపరేటివ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. సో ఏదైతే కోఆపరేటివ్ ఎడ్యుకేషన్ ఇంకా ట్రైనింగ్ ఉందో అది ఏం చేస్తుందంట, ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్స్ ఉంటారో వాళ్ళకి ఎంతైతే ఎడ్యుకేషన్ ఇంకా ట్రైనింగ్ ఇచ్చే అంత కెపాసిటీ ఉంది, ఇంకా పీపుల్ని అవేర్ చేసే అంత కెపాసిటీ ఉందో దాన్ని బట్టి మనకి ఆపోజిట్ పీపుల్ వాళ్ళు మంచిగా ఎడ్యుకేట్ ఇంకా ట్రైన్ అవుతారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. కన్జ్యూమర్ కోఆపరేటివ్స్. సో కన్జ్యూమర్ కోఆపరేటివ్స్ అంటే ఏంటంటే కొంతమంది కన్జ్యూమర్స్ ఇప్పుడు గూడ్స్ కొనుక్కుంటున్నారు కదా, సో అలా గూడ్స్ కొనుక్కుంటున్నప్పుడు ఎక్కువ మనీ అనేది ఛార్జ్ చేస్తారు బయట వాళ్ళు అయితే. బట్ ఈ కోఆపరేటివ్ సొసైటీస్కి గూడ్స్ పంపించడం వల్ల వీళ్ళు డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి పే చేయడం అంటే సెల్ చేయడం వల్ల కన్జ్యూమర్స్కి ఏమవుతుంది, బర్డెన్ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్స్. సో ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్స్ అంటే ఏంటిది, ప్రొడక్షన్ కోఆపరేటివ్స్ ఉంటాయి, ఇందులో ఇండస్ట్రియల్ కోఆపరేటివ్స్ ఉంటాయి. సో ప్రొడక్షన్ అంటే ఎక్కడైతే గూడ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో అలా ప్రొడ్యూస్ అయ్యే ప్లేస్లో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ యూజ్ అవుతాయో దాన్ని ప్రొడక్షన్ కోఆపరేటివ్స్ అంటారు. ఇండస్ట్రియల్ అంటే ఏదైతే ఇండస్ట్రియల్ బేసిస్ దగ్గర మనకి కోఆపరేటివ్ సొసైటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో దాన్ని ఇండస్ట్రియల్ సర్వీస్ కోఆపరేటివ్స్ అంటారు. నెక్స్ట్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ అంటే ఏంటిది, ఏదన్నా ప్రోడక్ట్ని సెల్ చేయాలన్నా లేదంటే దాన్ని అడ్వర్టైజ్ చేయాలన్నా సరే మిడిల్ మెన్ అందరూ వచ్చి మధ్యలో ఎక్కువ కమిషన్ తీసుకుంటారు కదా, అలా కాకుండా ఇప్పుడు మనం మన ప్రోడక్ట్ని ఏదన్నా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళతోని డిస్కషన్స్ చేసుకుంటే మనకి మిడిల్ మెన్ లేకుండా వాళ్ళు ఈజీగా మార్కెటింగ్ అనేది చేసి పెడతారనమాట.
నెక్స్ట్ హౌసింగ్ కోఆపరేటివ్స్. సో హౌసింగ్ కోఆపరేటివ్స్ అంటే ఏంటిది, ఇప్పుడు కొంతమంది పీపుల్ వాళ్ళ వచ్చే శాలరీతో వాళ్ళు హౌస్ అనేది కట్టుకోలేరు, బట్ అందరికీ ఇల్లు కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళు ఏం చేస్తారు, మనీ అనేది ప్రొవైడ్ చేస్తారు లో ఇంట్రెస్ట్తో. అంటే ఫ్రీగా ఏం డబ్బులు ఇచ్చేసి కొనుక్కోమని అన్నారు ఎవ్వరు. సో ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటూ అలా ఇల్లు డబ్బులు అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇల్లు డ్రీమ్ అనేది, ఇల్లు కట్టుకునే డ్రీమ్ అనేది కంప్లీట్ చేయడానికి చూస్తారు. క్రెడిట్ కోఆపరేటివ్స్. సో క్రెడిట్ కోఆపరేటివ్స్ అంటే ఏంటంటే ఎవరైతే స్మాల్ ఫార్మర్స్ కానీ లేదంటే పూర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్ ఉన్నారో అలాంటి వాళ్ళకి డబ్బులు కూడా హెల్ప్ చేస్తుందంట క్రెడిట్ బేసిస్ మీద. అంటే తర్వాత వాళ్ళు మళ్ళీ పే చేయాలి డబ్బులు. నెక్స్ట్ కోఆపరేటివ్ ఫార్మింగ్ సొసైటీస్. సో ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి బెనిఫిట్ అవ్వడానికి ఇవి ఉన్నాయన్నమాట. సో ఇందులో టైప్స్ ఏంటివి, కోఆపరేటివ్, బెటర్ ఫార్మింగ్ సొసైటీస్. సో ఇందులో ఏమవుతుందంటే ఎవరైతే ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏవైతే ఉంటాయో అవిటిని మెషినరీని ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళ ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో అది ఈజీ ఇంకా బెటర్ అవుతుంది అని చెప్పి ఇందులో ఉంటుంది మనకి. కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీస్. సో కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీస్ అంటే ఏంటంటే ఎవరైతే మన ఇండివిజువల్స్ ఉన్నారో, ఇప్పుడు ఒక ఫార్మర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ ల్యాండే అతనిది. సో అతని ల్యాండ్ మీద అతనే కల్టివేట్ చేసుకుంటున్నాడు. సో కల్టివేట్ చేసేటప్పుడు అతను ఇంకా కొంతమంది మెంబర్స్ని హైర్ చేసుకొని వాళ్ళని వేజెస్ పే చేయొచ్చు అనమాట. సో దాన్ని మనము కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీస్ అంటారు. టెనెంట్ ఫార్మింగ్ సొసైటీస్. సో టెనెంట్ ఫార్మింగ్ సొసైటీస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏం చేస్తుందంటే ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఫార్మింగ్ ల్యాండ్ దాన్ని ఏం చేస్తుంది, ఫ్రీ హోల్డ్ బేసిస్ అంటే రెంట్కి తీసుకొని ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి అక్కడ కల్టివేట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తుంది. సో ఇంకా సీడ్స్, ఫర్టిలైజర్స్ ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ హెల్ప్ టు ఈజ్ అరేంజ్డ్ ఫర్ ది మెంబర్స్. సో ఫైనాన్షియల్ హెల్ప్ అనేది కూడా ఫార్మర్స్కి ప్రొవైడ్ చేస్తుంది కోఆపరేటివ్ సొసైటీస్. ద మెంబర్స్ పే రెంట్ ఫర్ ది యూజ్ ఆఫ్ ల్యాండ్, ద ప్రొడ్యూస్ బిలాంగ్స్ టు ది టెనెంట్స్ అండ్ నాట్ టు ది సొసైటీ. సో ఇప్పుడు ఎవరైతే అట్లా కల్టివేట్ చేసుకుంటున్నారో ఆ భూమి మీద, సో దాని మీద వచ్చే ఆదాయం మొత్తము ఆ ఫార్మర్స్కి వెళ్తుంది అనమాట. సొసైటీ ఆ ల్యాండ్ లీజ్కి తీసుకుంది కాబట్టి వాళ్ళు ఏం అందులో నుంచి తీసుకోరు. సో అది ఇక్కడ బెనిఫిట్. నెక్స్ట్ కలెక్టివ్ ఫార్మింగ్ సొసైటీస్ అంటే ఏంటంటే ఇది సొసైటీదే ల్యాండ్ ఉంటుంది, బట్ అది ఫార్మర్స్కి ఇస్తారనమాట వర్క్ చేసుకోమని. దాని మీద ఎవరికి ఓనర్షిప్ రైట్స్ అనేటివి ఉండదు. సో బట్ వాళ్ళు అలా వర్క్ చేయడం వల్ల వాళ్ళకి డైలీ వేజెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. ఓపెన్ మెంబర్షిప్. సో ఎవరన్నా అందులో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వాలంటరీగా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సర్వీస్ మోటో. సో పీపుల్కి సర్వీస్ ఇవ్వాలని చెప్పేదే వీళ్ళది మెయిన్ మోటివ్. సప్లై ఆఫ్ గూడ్స్ అట్ చీపర్ రేట్స్. సో ఏవైతే గూడ్స్ ఉన్నాయో వీటిని చీప్ రేట్స్కే ప్రొవైడ్ చేయడము. అంటే మనుషులు కొనుక్కోదగ్గ రేట్స్కి ఎక్కువ హై ఎక్స్పెన్సివ్ చేయకుండా మనుషులు ఏదైతే ప్రైస్కి ఈజీగా కొనుక్కోవచ్చు, వాళ్ళకి అవైలబిలిటీగా ఉండొచ్చు అని చెప్పి చూసుకొని ఆ ప్రైజెస్కి మాత్రమే గూడ్స్ అమ్ముతారు. నెక్స్ట్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్. డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఏదైతే డైలీ బేసిస్ మీద వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది, ప్లస్ ఈక్వల్ ఓటింగ్ రైట్స్ అనేటివి ప్రతి ఒక్క పర్సన్కి ఇవ్వబడుతుంది అనమాట. లో మేనేజ్మెంట్ కాస్ట్. సో ఇక్కడ మేనేజ్మెంట్ కాస్ట్ అనేది కూడా చాలా తక్కువ పడుతుందంట. సర్ప్లసెస్ షేర్డ్ బై మెంబర్స్. సో ఏవైతే సర్ప్లసెస్ వస్తాయో వీటిని షేర్ చేసుకుంటారు అనమాట ఈక్వల్గా. చెక్ ఆన్ అదర్ బిజినెస్. సో అదర్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ డబ్బుల కోసం వర్క్ చేస్తాయి, బట్ కోఆపరేటివ్ సొసైటీ మాత్రం సర్వీస్ మోటివ్ అంటే సర్వీస్ ప్రొవైడ్ చేయడమే దాని మెయిన్ ఎయిమ్ అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటివి, ఇలా ఉండడం వల్ల ల్యాక్ ఆఫ్ క్యాపిటల్. సో ఎవరు క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారు. ల్యాక్ ఆఫ్ యూనిటీ అమాంగ్ మెంబర్స్. కొన్నిసార్లు ఎవరైతే మెంబర్స్ ఇండివిజువల్స్ జాయిన్ అవుతున్నారో వాళ్ళ మధ్యలో యూనిటీ అనేది కూడా ఉండకపోవచ్చు. క్యాష్ ట్రేడింగ్ అనేది కూడా ఒక డిసడ్వాంటేజే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అలా క్యాషే ఇచ్చుకోలేరు కదా. కొంతమంది పూర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళు క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా కావాలని అడుగుతుండొచ్చు. క్రెడిట్ అంటే ఇప్పుడు గూడ్స్ తీసుకుని తర్వాత ప్రొవైడ్ చేస్తాం మనీ అని, సో అలాంటివి ఫెసిలిటీ లేదు కాబట్టి సో ఇది వాళ్ళకి ఎక్కువ సూటబుల్ కాదు కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్. పొలిటికల్ ఇంటర్ఫిరెన్సెస్. సో పొలిటికల్ ఇంటర్ఫిరెన్సెస్ కూడా చాలా ఉంటాయంట ఏవైతే కోఆపరేటివ్ సొసైటీస్లో. సో ఇది మనకి కోఆపరేటివ్ సొసైటీస్ది టాపిక్. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.